హాయ్ నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను సామలతో దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. చాలా హెల్దీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పులు సామలు వేసుకోవాలి. సామల్ని లిటిల్ మిల్లెట్ అంటారండి. ఇలా చిన్నగా ఉంటాయి. అన్ని రకాల మిల్లెట్స్ కన్నా ఈ సామలు అనేది చాలా చిన్నవిగా ఉంటాయి. ఇప్పుడు ఇందులో అరకప్పు మినపప్పుని వేసుకోవాలి. మినపప్పు ప్లేస్లో మినపగుళ్ళు ఉన్నా సరే వేసుకోవచ్చు. అలాగే 1 స్పూన్ మెంతులు వేసుకోవాలి. వేసుకొని వీటన్నిటిని 4-5 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో నిండా మునిగేంత వరకు వాటర్ వేసుకొని 5-6 గంటలు నానబెట్టుకోవాలి. ఐదారు గంటల తర్వాత ఇలా నానాయి చూడండి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. రైసు మినపప్పుతో మనం నార్మల్గా దోశలు వేస్తూ ఉంటాము. ఇలా అప్పుడప్పుడు మిల్లెట్స్తో ట్రై చేయండి. చాలా హెల్దీ. ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇందులో కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అలాగే మిగిలిన సామాన్లను కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మొత్తాన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి 7-8 గంటలు పిండిని పులవనివ్వాలండి. పులిస్తేనే మనకి దోశలు బాగా వస్తాయి. రేపు మార్నింగ్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే నైట్కి ఇలా పిండిని రెడీ చేసుకొని మూత పెట్టేసుకుంటే మార్నింగ్కి బాగా పులుస్తుంది. 7-8 గంటల తర్వాత చూడండి పిండి మనకి బాగా పులిసింది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టుకొని దోశ వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకొని క్లాత్తో ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలండి. ఆయిల్ని మొత్తం తుడిచేసుకోవాలి. నేను ఐరన్ ప్యాన్ మీద వేస్తున్నాను కాబట్టి ఇలా ఆయిల్ వేసి మొత్తం తుడిచేస్తున్నాను. ఇలా అయితే దోశ బాగా వస్తుందండి. దీని మీద ఒక గరిటె పిండి వేసుకొని ఇలా రౌండ్గా దోశని వేసుకోవాలి. చాలా బాగా వస్తుందండి. నార్మల్ దోశల్లానే వస్తాయి ఈ దోశలు. ఏమాత్రం డౌట్ పడాల్సిన పని లేదు. వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి. చల్లారితే కొంచెం గట్టిగా అయిపోతాయి. ఎప్పుడు తినాలనుకుంటామో అప్పటికప్పుడు వేసుకొని తింటే చాలా బాగుంటాయండి. ఏ చట్నీతో అయినా చాలా బాగుంటుంది. నేనైతే ఇందులోకి సొరకాయ టమాటో పచ్చడిని ప్రిపేర్ చేశాను. పల్లి చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా ఏదైనా సరే బాగుంటుంది. ఇలా 2 నిమిషాలు కాల్చుకున్న తర్వాత రివర్స్ చేసుకోవాలి. 1 మినిట్ తర్వాత ప్లేట్లోకి తీసుకోవడమే. ఇలానే ఇంకొక దోశని వేసి చూపిస్తున్నాను. ముందుగా మనం తుడుచుకున్న క్లాత్తోనే మళ్ళీ ఇంకొకసారి ఇలా తుడుచుకొని సేమ్ ప్రాసెస్లో దోశని వేసేసుకోవాలి. ఈ ప్రాసెస్లోనే మనం నార్మల్గా ఉప్మా పెసరట్టు ఇంకా మసాలా దోశ, ఆనియన్ దోశ ఎలా వేసుకుంటామో ఈ దోశ బ్యాటర్తోనే మనం ఎన్ని రకాలైనా సరే ట్రై చేసుకోవచ్చండి. చాలా బాగా వస్తాయి. ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారు. మన పాతకాలంలో ఈ మిల్లెట్సే తినేవాళ్ళు. రైస్ ఎక్కువగా వాడేవాళ్ళు కాదు. సామలతో దోశ రెడీ అయిపోయిందండి.
ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.